కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఇందులో 5గురు సభ్యులుగా ఉన్నారు. సిట్ చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ ను నియమించింది. సిట్ లో సిఐడి ఎస్పీ ఉమామహేశ్వరరావు, డిఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, గోవిందరావు, రత్తయ్య ఉన్నారు. అయితే కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది. ప్రతి 15 రోజులకు ఒక్కసారి కేసు పురోగతిపై ప్రభుత్వానికి సిట్ నివేదిక ఇవ్వనుంది. ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోవడానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్ గా కూడా స్పందించింది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న విశాఖపట్నం వేదికగా కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సిఐడి గానీ సిట్ తో గానీ దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రకటన చేసిన 24 గంటల వ్యవధిలోనే వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 6గురితో కూడుకున్న సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ సిట్ బృందానికి సంబంధించి కూడా ఇప్పటికే కాకినాడలో నమోదైన మొత్తం 13 కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొత్తం ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించి ఒకటే కాదు, మిగిలిన అనేకమైన అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇంకెక్కడైనా సరే అంటే రేషన్ బియ్యానికి సంబంధించి ఎక్కడైనా అక్రమాలు జరిగినా లేదా ఎక్కడైనా కేసులు నమోదైనా వీటికి సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనిలో భాగంగానే మొత్తం సిట్టు వినత్ నేతృత్వంలో కూడా కమిటీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం 6గురితో కమిటీ వేశారు. ఉమామహేశ్వరరావు సిఐడిఎస్పీ, అశోక్ వర్ధన్ డిఎస్పీ, బాలసుందర్రావు డిఎస్పీ, గోవిందరావు డిఎస్పీ, రత్తయ్య డిఎస్పీ నేతృత్వంలో కూడా కమిటీ వేశారు. ఈ కమిటీ రేపటి నుంచి బాధ్యతలు తీసుకుని విచారణ చేపట్టబోతా ఉంది. స్వరసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.